काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशं श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये। श्रीरङ्गभोगिशयनोपरिजातनिद्रं नीलाकृतिन्निखिलपालनजागरूकं श्रीरामचन्द्रकुलदैवतमञ्जनाभं శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మన ఆచార్యుల అనుగ్రహంతో మంగళాశాసనాలతో తిరుప్పావైలో 4వ పాసురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుందాం. ఈ 4వ పాసురంలో రంగనాథుని వైభవం ఏ విధంగా మనం చెప్పబడిందో తెలుసుకుందాం. ఈ పాసురంలో గోదాదేవి అంటే మామూలు సాధారణమైన అర్థం తీసుకుంటే పర్జన్య దేవుణ్ణి, వర్షాధిదేవతని వర్షం ఎలా కురవాలో చెప్పిన విషయం ఉంటుంది. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముందుగా మా పదం మీద అర్థం తెలుసుకుని తర్వాత రంగనాథుని గురించి తెలుసుకుందాం. ఆషిమషై కన్నా ఒన్ను నీ కైకరవేల్ ஆழியல் பொக்கு முகந்து கொடுவார்த்தேரி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராடா మగిళిందేలోరెంబావాయ్. గోదాదేవి నోము నోచుకుంటోంది అని తెలిసింది. దేవతలందరూ కూడా వచ్చేశారు. ఎంతో గొప్ప గొప్ప తపస్సులు చేస్తే తప్ప పరమాత్మ దర్శనం లభించదు. అలాంటిది వీరందరూ పరమాత్మని పొందాలి అని అనుకుంటూ ఏదో ఒక వ్రతాన్ని చేస్తున్నారట. చూస్తే పిల్లలందరూ గొల్ల పిల్లలు, కుడి ఎడమలు తెలియనటువంటి వారు. వీరు ఆ పరమాత్మని ఎలా పొందుతారో చూద్దాము అని ఆ దేవతలందరూ వచ్చి నించున్నారు. ఆ దేవతలలో పర్జన్య దేవుడు కూడా ఉన్నాడు. ఆయన అనుకున్నాడట, భగవంతుడి కంటే కూడా భాగవతులే గొప్పవారు కదా, మీరు భగవంతుడి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు, నేను వీళ్ళ ప్రయత్నానికి సహాయం చెయ్యాలి అని అనుకుని ముందుకి వచ్చి గోదాదేవిని అడిగారట, నన్ను మీ పనిలో నన్ను ఏం చేయమంటారు, నాకేదైనా నా కర్తవ్యాన్ని ఏం చేయాలో చెప్పండి అని అడిగారట. స్నానం అంటున్నారు కాబట్టి ఈ పర్జన్య దేవుడు బయటకు వచ్చి అడిగాడు. అలా అడిగినటువంటి పర్జన్య దేవుడిని ముందుగా కాస్త పొగిడి, మనం ఏదైనా పని చేయించుకోవాలంటే కాస్త మంచి మాటలు 4 చెప్పాలి కదా. అయ్యో, నువ్వు చాలా గంభీర స్వభావం కలిగిన వాడివి, నువ్వు చాలా విశాల హృదయం కలిగిన వాడివి, ఇలా 4 మంచి మాటలు చెప్పి వర్షం ఎలా కురవాలో ఆజ్ఞాపిస్తోంది గోదాదేవి. ఈ పాసురంలో 4వ పాసురంలో ఆళిమழை కన్నా అని మనం చెప్పుకున్నాం. ఆళి అంటే సముద్రము, చక్రము, గంభీరమైనటువంటి స్వభావం కలిగిన వాడు అని అర్థం. ఇలాంటి గంభీరమైన స్వభావం కలిగినటువంటి ఓ పర్జన్యదేవా, పెద్ద పెద్ద వర్షాలని కురిపించగలిగిన ఓ వరుణుడా, నీ గొప్పతనాన్ని ఏమాత్రం నువ్వు తగ్గనివ్వకు. సముద్రంలో ఉన్న నీరంతా నువ్వు తాగేసి చక్కగా ఆకాశం మీదకి వెళ్ళు, గర్జించు. నీ శరీరాన్ని శ్రీమన్నారాయణమూర్తి యొక్క శరీరంలాగే నల్లగా చేసేసుకో. నీ నుంచి వచ్చే మెరుపులు ఆ భగవంతుని కుడి చేతి యందున్న చక్రంలాగా మెరవాలి. నీ ఉరుములు ఆయన ఎడమి చేతి యందున్న శంఖం గర్జించినట్లు ఉండాలి. నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతి యందు ధరించే విల్లు నుంచి కురిసిన బాణాల వరసల్లా ఉండాలి. నువ్వు కురిపించిన వర్షం వలన లోకల్లో అందరూ సుఖంగా ఉండాలి. మేమందరం సంతోషంతో స్నానం చేయడానికి సరిపడేలాగా మంచి వర్షాన్ని నువ్వు కురిపించు అని
ఆండాళమ్మగారు గోపికలతో కలిసి వరుణుని కోరుతున్నారు ఈ పాసురంలో. పరమాత్మ వేంచేసి ఉండే క్షేత్రాలు 106 ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతకంటే కూడా ఎక్కువగానే ఉన్నాడు స్వామి. ముఖ్యంగా సంప్రదాయంలో, రామాయణ సంప్రదాయంలో 106 చెప్పుకున్నప్పటికీ ప్రతి చోట ఆయన వేంచేసే ఉన్నాడు. ఆలయాల్లోనో, ఇంట్లోనో, క్యాలెండర్ రూపంలోనో, ఆరాధన పెరుమాళ్ళుగానో అలా మనకి రకరకాలుగా స్వామి దర్శనం అవుతూనే ఉంటుంది. అటువంటి క్షేత్రాలని మనం విభజన చేస్తే కొన్ని స్వయం వ్యక్త క్షేత్రాలు అనబడతాయి, కొన్ని దైవం, కొన్ని సైద్ధం లేదా ఆర్షం అని, కొన్ని మానుషం అని 4 రకాలుగా చెప్తారు. స్వయం వ్యక్తం అంటే భగవంతుడు తానే స్వయంగా విచ్చేసిన క్షేత్రాల్ని స్వయం వ్యక్త క్షేత్రాలు అని అంటారు. దైవం అంటే దేవతలు ప్రతిష్ఠ చేస్తే అక్కడ ఉండే మూర్తిని దైవక్షేత్రాలు అని అంటారు. సైద్ధం లేదా ఆర్షం అంటే సిద్ధ పురుషులు లేదంటే కొంతమంది ఋషులు ఉంటారు కదా, గొప్ప తపస్సు చేసిన ఋషులు, స్వామి నీ దర్శనం కోసం తపస్సు చేశాము, నువ్వు ఇక్కడే ఉండు, మా అందరినీ అనుగ్రహించు అని అడుగుతూ ఉంటారు కదా. అలా ఋషులు ప్రతిష్ఠ చేసిన ఆలయాలు కొన్ని ఉంటాయి. మానుషం అంటే మానవులు ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాలు. స్వయం వ్యక్త క్షేత్రాలు, కొన్ని క్షేత్రాలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఆ క్షేత్రాల్లో వానమామలై, శ్రీమూష్ణం, బదరి ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. అందులో అన్నిట్లోకి కూడా తలమానికమైనటువంటి క్షేత్రము శ్రీరంగ క్షేత్రం. శ్రీరంగ క్షేత్రంలో ఉండే శ్రీరంగనాథుడు స్వయం వ్యక్తంగా మనం చెప్పుకున్నాం 2వ పాసురంలో. ఆయన విమానంతో సహితంగా తనంతట తనే బ్రహ్మగారికి ముందుగా దర్శనమిచ్చినటువంటి మూర్తి ఆయనే. బ్రహ్మగారు ఎంతో ఘోరమైన తపస్సులు చేసి ఆయన దర్శనాన్ని పొందగలిగారు. చాలా కష్టంగా చక్కగా సంపాదించారు. సంపాదిస్తే మనం ఆయన్ని ఎంతో సులువుగా ఈరోజు శ్రీరంగంలో సేవించుకుంటున్నాం. ఇటువంటి స్వామి ఈ యొక్క గొప్పతనాన్ని ఈ పాసురంలో చెప్తోంది మనకి. ఆజిమజెక్కన్న పాసురంలో పద్మిని దేవుణ్ణి గోదాదేవి ప్రార్థించింది అని మనం చెప్పుకున్నాం, లేదా ఆజ్ఞాపించింది అని చెప్పుకుందాం. ఈ పాసురానికి విశేషార్థంలో మనకి ఆచార్యుల పరంగా చెప్పేటప్పుడు పెద్దలందరూ కూడా ఆచార్య శ్రీ సూక్తులే వర్షించడం అంటే, వర్షం అంటే ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులే, వాళ్ళు చెప్పే మంచి మాటలే. వాళ్ళు ఏం చేస్తారు అంటే వేదాల్లోకి చక్కగా లోపలికంటా వెళ్ళి పరిశీలన చేసి ఆ సారాన్నంతా కూడా మనకు అర్థమయ్యే విధంగా, మనకు ఉపయోగపడే విధంగా, మన ఆత్మలు ఉజ్జీవించే విధంగా వారి శ్రీ సూక్తుల్ని మనకి వర్షంలా కురిపిస్తారు మన మీద. ఆ శ్రీ సూక్తుల వలన మనకు ఉండేటువంటి ఈతి బాధలన్నీ తొలగిపోయి మన యొక్క ఆత్మ పరమపదం వరకు పెరుగుతుంది అని నిన్నటి రోజున కూడా మనం చెప్పుకున్నాం. మనం ఆచార్యుల శ్రీ సూక్తులే వర్షము అని చెప్పింది. ఆచార్యుల కంటే ముందు పరమాత్మ కూడా చాలా శ్రీ సూక్తులే చెప్పాడు మనందరి కోసంగా. ఆ శ్రీ సూక్తుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. పరమాత్మ ఏ శ్రీ సూక్తుల్ని మనకి అనుగ్రహించాడో వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం ఈరోజు పాసురంలో. ఆజిమజై కన్నా అని పిలుస్తోంది. గంభీరమైనటువంటి స్వభావం కలవాడై పరమపదానికి నిర్వాహకుడిగా ఉండే ఓ స్వామి అని పిలిచింది. ఆజిమజై కన్నా అంటే పరమపదనాథుడిని చెప్తోందండి. మరి పరమపదనాథుడు శ్రీరంగనాథుడు ఒకటేనా అంటే శ్రీరంగ గజ్జలో ప్రథమ చూర్ణికలోనే చెప్తారు మన రామానుజుల వారు. స్వాధీన త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం అని మొదలు పెడతారు. స్వాధీన త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం చెప్పేది శ్రీరంగ గజ్జ. శ్రీరంగ గజ్జని చెప్పేటప్పుడు ఎలాంటి శ్రీరంగనాథుడు ఆయన యొక్క స్వభావాన్ని చెప్తున్నారు. 3 విధాలైనటువంటి చేతనముల యొక్క స్వరూపము, స్థితి, ప్రవృత్తి 3 కూడా ఆయన అధీనంలో ఉన్నటువంటి వాడు అని చెప్తున్నారు. చేతనులు అంటే మనందరికీ తెలుసు 3 రకాలుగా ఉంటారు. బద్ధులు, ముక్తులు, నిత్యులు అయినటువంటి వారు. వీరు బద్ధులు, నిత్యులు, ముక్తులు. బద్ధులంటే ఇక్కడ ఈ సంసారంలో, ఈ లీలా విభూతిలో, ఈ సంసారం అనే దాంట్లో బంధింపబడినటువంటి వారు.
వీరు పరమాత్మ యొక్క అధీనంలో ఉండేవారే. ఇక్కడ కొన్ని సంవత్సరములు కర్మని అనుభవించి ఇప్పుడు పరమాత్మ కైంకర్యానికి ముక్తుడై వెళ్ళిపోయారు. ఈ సంసారం నుంచి ముక్తుడై వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడూ ఆ పరంపదంలోనే వేంచేసి ఉంటారు. ఇక పరమాత్మ కైంకర్యంలో వాళ్ళని ముక్తులు అంటారు. వారు కూడా పరమాత్మ అధీనంలో ఉండేవారే. నిత్యులు ఏనాడు సంసార గంధం తెలీదు. ఈ లోకంలో వచ్చి వారు పుట్టలేదేమిని, కానీ ఎప్పుడూ నిత్యంగా స్వామి కైంకర్యంలోనే అక్కడే ఉంటారు. ఎప్పుడైనా పరమాత్మ ఆజ్ఞ మీద వచ్చి వెళ్తూ ఉంటారు వారు. అలాంటి నిత్యులు. బద్ధులు, ముక్తులు, నిత్యులు ముగ్గురు కూడా పరమాత్మ యొక్క అధీనంలోనే ఉండేవారు. మరి అచేతనం అంటే అచేతనం కూడా 3 విధాలుగా ఉంటుందని మనకు తెలుసు. ఒకటి శుద్ధసత్వము, రెండవది 3 గుణాల కలయిక అయినటువంటి సత్వగుణ రజస్తమో గుణాల కలయిక అయినటువంటి మిశ్రసత్వము, మూడవది కాలం. ఆ 3 అచేతన స్వరూపాలు. ఇలా చేతన స్వరూపాలు, అచేతన స్వరూపాలు కూడా ఎవరి చేతిలో ఉంటాయండి? శ్రీరంగనాథుని చేతుల్లోనే ఉంటాయి అని మనకి రామానుజుల వారు చెప్తున్నారు. పరంపదంలో స్థితి లేదా అంతర్యామిగా ఉండే స్థితి, పాలకడలలో ఉండే స్థితి, విభవావతారాలు, అర్చామూర్తి, దీన్నే పరత్వ పంచకము అని అంటారు. పరమాత్మ ఈ 5 రూపాల్లో వేంచేసి ఉంటాడు. పరమాత్మ 5 రూపాల్లో వేంచేసి ఉన్న స్థితిని ఒక రాజుగారు పరిపాలించే స్థితిని పోల్చి చెప్తారు. ఆచార్య హృదయంలో మనకి పెళ్ళెలోకాచార్య స్వామి వారి యొక్క తమ్ముడైన అழగై మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ అనే ఆయన ఒక సూత్రంలో మనకి అందిస్తారు. స్వామి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకే విధమైన శక్తితో ఉంటాడు, ఒకే విధమైన స్వరూపంతో ఉంటాడు, ఆయనలో మార్పేమీ ఉండదు అని తెలియచేస్తారు. పరంపదంలో ఉండే స్థితి ఎలా ఉంటుందట? పగలోలక్క మిరుప్పు అన్నారు. ఒక రాజుగారు మంత్రులందరితో, సామంతులతో, అలాగే ప్రజానాయకులతోటి పెద్ద సభ చేసి అందులో విషయాలన్నీ చర్చించే స్థితి ఎలా ఉంటుందో పరంపదంలో స్వామి వేయించేసి ఉండే స్థితి అలా ఉంటుందట. నిత్యులందరితోటి, ముక్తులందరితోటి, దేవేరులతోటి అందరితో కలిసి ఉంటాడు. తన పరిజనం అంతా కూడా సేవలు చేస్తూ ఉంటే స్వీకరిస్తూ గంభీరంగా ఉండే స్థితి పరమపదంలో. పాలకడల్లో ఉండే స్థితి కార్యం మంత్రిత్తు అన్నారు. ఆంతరికంగా ప్రజా సమస్యల గురించి చర్చించడానికో, ప్రజల రక్షణ గురించి చర్చించడానికో కొంతమంది మంత్రులతోటి కార్యనిర్వహణ కోసం ఆలోచనలు చేస్తూ ఉంటాడు రాజుగారు. అలా పాలకడలలో పరమాత్మ ఆ యోగనిద్రలో ఉండి ఎప్పుడూ భక్తుల చింతన, రక్షణ చింతననే చేస్తూ ఉంటాడు స్వామి పాలకడలలో. అంతర్యామిగా ఉంటాడు స్వామి. అది ఎలా ఉంటుంది? కరుప్పు ఉడుత్తు శోధిత్తు అన్నారు. నల్ల వస్త్రాలు ధరించి ఊర్లో అంతా శోధిస్తూ ఉంటాడట రాజుగారు. అంటే తన పరిపాలన ఎలా ఉంది, తన పరిపాలన గురించి రాజులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసంగా కూడా తాను మారువేషంలో తిరుగుతూ ఉంటాడు రాత్రిపూట. అలాగే మనందరి హృదయాల్లో కూడా అంతర్యామిగా స్వామి వేంచేసి ఉండి మనం ఉన్నాము, లోపల ఆయన ఒకడు ఉన్నాడు అని మనం గుర్తించలేని స్థితిలో స్వామి మనకి సత్త కలిగిస్తూ మనలోనే ఉంటాడు ఆయన. ఇక విభవావతారాలు. విభవావతారాల్లో వేట్టయ్యాడి అని అన్నారు. వేట్టయ్యాడి అంటే వేటకి వస్తాడట స్వామి రాజు. దుష్ట మృగాల బారి నుంచి ప్రజల్ని రక్షించడం కోసంగా అప్పుడప్పుడు వేటకి వెళ్తూ ఉండాలి. రాజు యొక్క కర్తవ్యాల్లో అది కూడా ఒకటి. అలాగే చేతన రక్షణ కోసం, రాక్షసుల్ని, దుష్టుల్ని సంహరించడం కోసం రకరకాల వేషాలు, అవతారాలు ధరించి అనేక అవతారాల్లో రాముడు, కృష్ణుడు, పరశురాముడు మొదలైన అవతారాలన్నీ వచ్చి దుష్ట శిక్షణ చేసి ఆ జీవులందరికీ ఆనందాన్ని కలిగించినవాడు స్వామి. ఇక అర్చామూర్తి. ఆరామంగళిలే విళయాడుం అన్నారు. ఈ వేటాడి, ఈ కార్యాలు ఆలోచన చేసి, సభ చేసి ఇవన్నిటితోటి అలసిపోయి ఉంటాడు కదా పరమాత్మ. ఆ అలసటంతా తీరాలంటే, ఆ శ్రమంతా తీరేలాగా ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉంటాడట రాజుగారు. అలాగే స్వామి కూడా ఇలా క్షీరాబ్దిలోనూ, పరమపదంలోనూ, అవతారాల్లోనూ అలసిపోయినటువంటి స్వామి రెస్ట్ తీసుకోవడానికా అన్నట్లుగా తోటలు నిండినటువంటి ఆ ఉద్యానవనాల్లో ఎలా అయితే రాజుగారు సేద తీరుతారో అలా ఇక్కడ తోటలు నిండినటువంటి
రకరకాల క్షేత్రాలలో. కొన్ని క్షేత్రాలు తోటలతో పరిమళిస్తూ ఉంటాయి, కొన్ని క్షేత్రాలు సముద్ర తీరంలో ఉండే ఆహ్లాదాన్ని కలిగిస్తాయి పెరుమాళ్ళకి, కొన్ని పర్వతాల మీద ఉండి క్షేత్రాలు పరమాత్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాంటి స్వామి అర్చామూర్తిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు వివిధ క్షేత్రాల్లో. అందువలన ఈ విరోధ నిరసనతో శ్రమ తీరేలాగా, రాజు విహరించేలాగా శ్రీరంగం, తిరుమల, మధుర, అయోధ్య ఇలాంటి దివిదేశాలన్నిట్లోనూ స్వామి వేంచేసి ఉన్నాడు. ఇలా చెప్పిన 5 రూపాల్లో కూడా స్థల భేదమే తప్ప వస్తు భేదం లేదు అని అంటారు పూర్వాచారులు. అర్చామూర్తులు అందరూ గొప్పవారే, కానీ శ్రీరంగనాథుడు అంటే కొంచెం ఎక్కువ గొప్పతనం. ఎందుకంటే అర్చామూర్తి అంటేనే సౌలభ్యం ప్రకాశింపబడే స్థానం. తమరుగందు అవ్వురువం తానే అంటారు ఆళ్వార్లు. భక్తులు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపంలో, ఏ పేరు పెడితే ఆ పేరుతోటి స్వామి వేంచేసి ఉంటాడు ఎక్కడంటే అక్కడ. అదే మనం వెండితో కావాలంటే ఒకే, బంగారం అంటే అలా ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. ఎలా కావాలంటే అలాగా భక్తులు ఇష్టపడిన రూపంలో వచ్చి తాను దర్శనమిస్తూ ఉంటాడు. వాళ్ళు పెట్టిన పేరే తన పేరుగా కలిగి ఉంటాడు. పిన్నానార్ వణంగం సోది అంటారు అర్చామూర్తిని తిరుమంగై ఆళ్వార్లు లేదా పెరియాళ్వార్లు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. తర్వాత వారు కూడా ఆశ్రయించడానికి వీలుగా ఉండేది మన అర్చామూర్తి. అవతారాల కాలంలో ఆశ్రయించలేని వారు కూడా అర్చామూర్తిని ఆశ్రయించగలరు కదా. పరంపదనాథున్నో క్షీరాబ్దినాథున్నో వెళ్ళి మనం ఆశ్రయించాలంటే దేశ దూరం, కానీ ఆశ కలిగితే వెంటనే వెళ్ళి అనుభవించడానికి వీలుగా ఉంటాయి శ్రీరంగ క్షేత్రాలు. ఆழிయుళ్ పుక్కు ముగందు కొడువార్తేరి ఒన్ను నీ కైకరవేల్ స్వామి, నువ్వు కొంచెం కూడా నీ ఔదార్యాన్ని తగ్గించుకోకుండా మాకు అనేక సార్లు శ్రీ సూక్తుల్ని అనుగ్రహించి ఉన్నావు నువ్వు. ఆழிయుళ్ పుక్కు ముగందు, ఆഴి అంటే సముద్రం. ఏ సాగరం అండి? వేదసాగరంలో నువ్వు ఉಳ್పుక్కు లోపల వరకు ప్రవేశించి అన్నట్లుగా మేఘాన్ని ఏం చెప్పింది? ఆ వర్షదేవుడికి కురవాలంటే సముద్ర మధ్య దాకా వెళ్ళి ఆ లోపల ఉండే నీ తీర్థాన్నంతా కూడా, నీరునంతా కూడా చక్కగా గ్రహించు అని చెప్పింది కదా. అలా వేద సారాన్నంతా తరచి చూసట స్వామి. ఆ వేదాలు సారాన్నంతటిని కూడా శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి అర్జునుడికి ఉపదేశించాడు స్వామి భగవద్గీతని. ఆకాశాన్ని అధిరోహించమంది కదా, అలాగే జగదాచార్యుడు అనే పదవిని అధిరోహించాడు స్వామి. అధిరోహించి ఈ ఉపదేశం కోసమే అసలు కృష్ణావతారం ఎత్తాడు అని అంటారు మన పూర్వాచారులు. ఇదే సారం, భగవద్గీతే సారము, అలాగే విష్ణు సహస్రనామం, ఈ రెండే సారం అండి. 1,25,000 శ్లోకాలకనేటువంటి భారతంలో మిగిలినంతా పిప్పే అని అంటారు. జీవులు ఉజ్జీవించాలంటే, జీవనం గొప్పదైనటువంటి స్థితి రావాలంటే ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి అనేది స్వామి అనేక అవతారాల్లో చెప్పాడు. అయినా వెళ్ళలేదు కదా మనం. అందుకనే మళ్ళీ ప్రయత్నం చేస్తూ శ్రీకృష్ణ అవతారంలో కూడా మళ్ళీ ఇంకో ప్రయత్నాన్ని చేశాడు స్వామి. శ్రీకృష్ణ ఉవాచ అన్నట్లుగా, భగవాన్ ఉవాచ అన్నట్లుగా భగవంతుడు గీతను మనకు అందించాడు 700 శ్లోకాల్లో. వేదాంత సారం భగవద్గీత, మళ్ళీ భగవద్గీత సారంగా ఈ చర్మ శ్లోకాన్ని మనకి అనుగ్రహించారు. చర్మ శ్లోకం అంటే గొప్పదైనటువంటి శ్లోకం, అన్నిటికంటే మించినది, దీన్ని మించింది ఇంకొకటి లేదు అనేంత గొప్పదైనటువంటి చర్మ శ్లోకాన్ని మనకి అనుగ్రహించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. నువ్వు అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి నా శ్రీపాదాల్ని పట్టుకో, నేను నిన్ను రక్షిస్తాను, నీ యొక్క పాపాల నుండి నేను విడిపిస్తాను, నువ్వు దుఃఖించకు. ఇంతే. ఇంత ధైర్యవచనాలు ఎవరిస్తారండి? అనాదిగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్న మనందరికీ అర్జునుడిని వ్యాజంగా చేసుకుని ఇటువంటి గొప్ప ధైర్య వచనాల్ని చెప్పినటువంటి గొప్ప హృదయం కలిగిన స్వామిని మించిన వాడు ఎవరుంటారండి? నీకెందుకయ్యా, నేనున్నాను కదా అని అభయం ఇస్తున్నాడే. అర్జునుడి వ్యాజం అంతే, అదంతా ఎవరి కోసం? మన కోసమే కదా. ఆయన కర్మయోగం, భక్తియోగం ఇవన్నీ కూడా చెప్పేశాడు స్వామి. కర్మ జ్ఞాన భక్తియోగంగళం అవతార రహస్య జ్ఞానముం పురుషోత్తమ విద్యై దివ్యదేశవాసం తిరునామ సంకీర్తనం తిరువిళక్కిరిక్కై తిరుమాల ఎడుక్కై తొడక్కమాన ఉపాయ విద్య సెయ్యం అవయ్యం అని అన్నాడు. ఈ ఉపాయాలకు కొన్ని చెప్పాడు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, మాలలు సమర్పించండి, తోటలు పెంచండి, అలాగే పురుషోత్తమ విద్య నేర్చుకోండి, లేదా దీపాలు వెలిగించండి, దీపలక్ష్మి అంటాం కదా, ఆ దీపాలు వెలిగించండి అని అన్నీ చెప్పి ఇవన్నీ వదిలే అన్నాడు ఆఖరణ.
ఈ ఉపాయాలన్నింటినీ విడిచిపెట్టే. ఉపాయం అంటే పరమాత్మని పొందించేది. మరి ఉపాయాన్ని విడిచిపెట్టేస్తే ఇంకెందుకయ్యా చెప్పేవి ఇవన్నీ నాకు? అంటే ఉపాయాన్ని విడిచిపెట్టమంటే ఇవన్నీ నాకు పరమాత్మని పొందించే సాధనాలు అనే బుద్ధిని విడిచిపెట్టు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. నువ్వు ఇవన్నీ చెప్తే భయపడిపోతున్నావు కదా, నువ్వు భయపడకు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద రుచి ఉంటుంది కాబట్టి ఇన్ని చెప్పాను అంతే. నువ్వు భయపడకుండా, శోకించకుండా వీటిని విడిచిపెట్టడం అంటే ఆ బుద్ధిని విడిచిపెట్టిది నాకు సాధనము. ఈ కర్మయోగమో జ్ఞానయోగమో నాకు పరమాత్మని సంపాదించి పెడుతుంది, పరమాత్మ దగ్గరికి నన్ను చేరుస్తుంది అనే బుద్ధిని సవాసనగా వదిలిపెట్టు, పరిత్యజ్య అన్నాడు. మామేకం శరణం రజ, నన్నొక్కడినే నువ్వు ఉపాయంగా పట్టుకో. అది కూడా ఉపాయం కాదు, నువ్వు పట్టుకోవడం ఉపాయం కాదు. నేను సిద్ధ ఉపాయంగా నీ ఎదురుగుండా ఉన్నాను, రెడీ టు ఈట్ ఫుడ్ లాగా నీ ఎదురుగుండా నేను ఉన్నాను. నువ్వేదో కష్టపడిపోయి సంపాదించాలి, పుణ్యం సంపాదించుకోవాలి, లేదా ఇంకో యాగం చేసి ఇంకో యోగను ఆచరించి నేను అప్పుడు కానీ పరమాత్మని పొందలేను అని నువ్వేం శ్రమలేం పడక్కర్లేదు. నేను ఎలా ఉన్నాను? சர்வரக்ஷகனாய் உனக்கு கையாளாய் உன் இசைவு பார்த்து உன் దోషతే భోగ్యమాక కొండు ఉనకు పుగలాయ్ అని చెప్పి రక్షిక్కర ఎన్నై, నేను నిన్ను రక్షిస్తానయ్యా, నీకు సర్వరక్షకుడిగా నేను ఉన్నాను, నీకు చేతి మనిషిగా ఉన్నాను, నీ అంగీకారం కోసం నేను కనిపెట్టి కూర్చున్నాను ఇక్కడ. నీ తప్పుల్నే భోగ్యంగా స్వీకరించాలని, నేను రక్షించాలని ఎదురు చూస్తున్నాను. నేను తప్పులున్నాయి, పాపాలు చేశాను, నువ్వు భయపడుతూ వెనకడుగు వెయ్యకు. ఆ తప్పులే నేను కానుకగా స్వీకరించి నిన్ను రక్షిస్తాను. రక్షించడమే నా స్వభావం అయ్యా బాబు, నువ్వు అడ్డు పెట్టకుండా ఉంటే చాలు అని నన్ను పట్టుకో, నన్నొక్కడినే పట్టుకో, ఓల్ని మీ అన్నట్టుగా ఉపాయంగా పట్టుకో. అహంత్వా సరపాపేభ్యో మోక్షిష్యం ఆశుచ. మొదటి లైన్లో మనం ఏం చేయాలో చెప్పాడు, రెండో పాదంలో తానేం చేస్తాడో చెప్తున్నాడు. నువ్వు ప్రపత్తి చెయ్యి, శరణు వేడు, నేనే సాక్షాత్ ధర్మాన్ని, సిద్ధోపాయాన్ని, నువ్వేదో చేసి సాధించక్కర్లేదు, నా శ్రీపాదాలు పట్టుకుంటే చాలు అని చెప్పాడు. సాక్షాత్ ధర్మం ఎదురుగుండా ఉన్నాడు రామచంద్రమూర్తి. దశరథుడు ఏం చేశాడు? సామాన్య ధర్మాన్ని ఆచరించాడు, తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. విశేష ధర్మమైనటువంటి పరమాత్మని దూరం చేసుకున్నాడు, ప్రాణాలు విడిచేశాడు. సామాన్య ధర్మం, విశేష ధర్మం మనం ఆలోచన చేసుకుని ఏది చేయాలనేది ఆలోచించుకోవాలి. అహం అంటే జ్ఞానము, శక్తి అన్నీ పరిపూర్ణంగా కలిగినటువంటి నేను, అవి లేని నిన్ను చక్కగా రక్షిస్తానయ్యా, నీ పాపాల నుండి విడిపిస్తానయ్యా, నువ్వు ఇంకా బెంగ పెట్టుకోకు అని పరమాత్మ ధైర్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అర్జునుడి రూపంలో ఉన్న మనకి ఇచ్చాడు స్వామి, అభయాన్ని ఇచ్చాడు. ఊజి మొదల్వనురు వంబోల్ మేకరుతో అని చెప్పాడు. ఇంకా మేఘాన్ని ఏం చెప్తోంది? పర్జన్య దేవుణ్ణి గోదాదేవి, పరమాత్మ సృష్టి కాలంలో నల్లని నలుపుతోటి ఉంటాడు, అలాంటి నలుపు రంగుని నువ్వు తెచ్చుకో అని చెప్పింది గోదాదేవి. మామూలుగానే స్వామి కరుణ కలిగినటువంటి వాడు, కానీ సృష్టి కాలంలో ఆయన కరుణ మరింత పెరిగిపోతుందట. చేతనాచేతనముల ముద్ద అంతా కూడా ఆయన ఉదరంలో ఉండిపోయిందే, వీరు కర్మలు అనుభవించడానికి అవకాశం లేదే అని పరమ కరుణతోటి ఒక శరీరాన్ని, కరణకళేబరాల్ని మనకి ఇస్తాడు స్వామి. మెయ్యి అంటే శరీరం ఎలా ఉండాలట? కరుత్తు, కరుత్తు నల్లగా ఉండాలి. వర్షించే మేఘం ఎంత నల్లగా ఉంటే అంత ఎక్కువ నీటితో ఉన్నట్లు. కానీ శ్రీరంగడు ఎంత నల్లగా ఉంటే అంత కరుణ కడిగినటువంటి వాడు. సృష్టి సమయంలో మరింత దయతోటి సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్ అన్నట్లుగా ఒకడే ఒకడు ఉంటాడు. ప్రళయంలో, సృష్టి ప్రారంభంలో శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో చెప్తారు. ఇదే వరాలను అనుగ్రహించే ఓ రంగనాథ, ప్రళయకాలంలో అచేతనం కంటే కూడా తేడా లేకుండా పడి ఉన్న స్థితిలో నువ్వేం చేస్తావు? ఈ శరీరంలో తలడిల్లే జీవరాశుల్ని ఇంద్రియాలతోటి, శరీరాలతోటి నువ్వు చేర్చాలి అని చెప్పి మనసులో దయ పొంది, అలాగే నువ్వు ఈ సృష్టిని అంతటినీ కూడా చేస్తావు అని చెప్తారు 41వ శ్లోకంలో ఉత్తర శతకంలో. మరి సృష్టికి ముందు ఎలా ఉంటుంది? ప్రళయం ఉంటుంది. ఆ ప్రళయంలో భూమి అంతా ప్రళయార్ణవంలో అంతా జలమయం అయిపోయి ఉంటే అందులో భూమి ఉంటుంది. ఒక్కొక్కసారి అండబిత్తులో కూరుకుపోయి ఉంటుంది. అలాంటి భూమిని ఉద్ధరించడానికి వరాహవతారంలో స్వామి వస్తాడు, భూదేవిని పైకి తీస్తాడు. ఆ సమయంలో తల్లి తండ్రి మాట్లాడుకుంటారు. మామూలుగా తల్లి తండ్రి ఎప్పుడు ఎలా మాట్లాడుకుంటారండి? ఏం మాట్లాడుకుంటారు? తమ పిల్లల యొక్క మంచి గురించే మాట్లాడుకుంటారు. ఏమండి, మన పిల్లలు ఇలా ఈ జీవరాశులందరూ కూడా పాపం
సులభంగా మిమ్మల్ని పొందే మార్గం ఏమీ లేదా? అది ఏదైనా ఉంటే చెప్పచ్చు కదా అని. అలాంటి గొప్ప ఆపద వచ్చింది. ప్రళయార్ణవంలో ఆ భూమి ఉంటే అప్పుడే ఆయన పైకి ఎత్తాడు, లేవనెత్తాడు తన కొమ్ముతోటి. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు మన గురించే మాట్లాడుకుంటున్నారట ఆ ఆపద సమయంలో కూడా. దానికి వరాహస్వామి ఒక చరమ శ్లోకాన్ని చెప్పారు మనకి. సిద్ధే మనసి సుస్వస్తే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం తతస్థం మ్రియమాణంతం కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. ఈ శ్లోకం మనం రోజు నిత్య అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. 13 వాక్యాలు చదువుకున్నాక దీన్ని కూడా చదువుకుంటూ ఉంటాం, వరాహ చర్మ శ్లోకం అని చెప్పి. ఈ ఫస్ట్ లైన్ 2 లైన్లు జీవుడు చేయవలసిన పని, తర్వాత 2 లైన్లు పరమాత్మ తాను ఏం చేస్తాడో చెప్తున్నాడు. మనసు, శరీరం, బుద్ధి ఈ 3 సరిగ్గా ఉన్న స్థితిలో, అలాగే శరీరంలో కూడా ధాతువులు ఉంటాయి కదా. ధాతువులు అంటే కఫం, వాతం, పిత్తం. ధాతు సామ్యే స్థితే స్మర్త ఈ 3 కూడా సమానంగా ఉన్న స్థితిలో అన్నీ బాగున్నప్పుడు ఈ జీవుడు నన్ను స్మరించేలా చేస్తే చాలు, నన్ను ప్రపత్తి చేస్తే చాలు. విశ్వం అంతా కూడా నా రూపమే కదా. విశ్వరూపంచ మామజం, విశ్వమంతా నేనే. అలాగే కళ్యాణ గుణాలు కలిగిన వాడిని నేనే. జన్మ మృత్యు అనేటువంటివి లేనివాడిని నేనే. అజం అన్నాడు కదండి, ఆయనకేమీ పుట్టుక మరణం అనేది లేనటువంటి వాడు ఆయన. దోష గుణాలు లేనటువంటి వాడు ఆయన. అలాంటి నన్ను తలిస్తే చాలు, అంత్యకాలంలో నేను నా భక్తుణ్ణి స్మరిస్తాను, పరమపదాన్ని ఇస్తాను అని అంటున్నాడు. అన్నీ బాగున్నప్పుడు మన శరీరంలో అవయవాలు, ఇంద్రియాలు, మనస్సు అన్నీ బాగుండాలి. ఆ శరీరంలో ధాతువులన్నీ కూడా సమానమైనటువంటి స్థితిలో ఉండాలి. అలాంటప్పుడు పరమాత్మని ఒక్కసారి తలిస్తే చాలట. ఎప్పుడో చనిపోయే సమయంలో తలిచినా తలవకపోయినా పర్వాలేదు, చిన్నతనంలో అయినా సరే పర్వాలేదు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడైనా ఆ పిల్లవాడికి మనం శ్లోకాలు నేర్పి, లేదా ఆ చిన్నతనంలోనే ప్రపత్తి చేయించేసామనుకోండి, లేదా పరమాత్మని తలవడమే మనం చిన్న అలవాటుగా చేసేసామనుకోండి, ఆ వయసు అయిపోయాక ముసలివాడు అయిపోయినప్పుడు కూడా చివరి కాలంలో అప్పుడు నన్ను తలిచాడు కదా వీడు, నన్ను చిన్నతనంలో నన్ను ప్రపత్తి చేశాడు కదా వీడు అని మనం తర్వాత మర్చిపోతామేమో కానీ ఆయన మాత్రం అది గుర్తుంచుకుని, మనం చేసిన ప్రపత్తిని గుర్తుంచుకుని మనల్ని చివరి సమయంలో తన దగ్గరికి చేర్చుకుంటాను అని మాటిస్తున్నాడు అమ్మకి. ఎవరికిచ్చిన మాటైనా తప్పుతాడేమో కానీ అమ్మకిచ్చిన మాట తప్పుతాడండి ఎప్పుడైనా స్వామి? అమ్మ ఊరుకుంటుందా తప్పితే? ఇద్దరూ ఊరుకోరు కదా, ఇద్దరూ దయాస్వరూపులే కదా. అలా శరీరంలో అన్నీ బాగున్నప్పుడు నన్ను స్మరిస్తే చాలు, నేను రక్షించి తీరుతాను. అంత్యకాలంలో నా భక్తుణ్ణి నేనే స్మరిస్తాను. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం, ఆ పరమపదానికి చేర్చుకుంటాను అని చెప్తున్నాడు స్వామి. అమ్మ అడిగిందట, ఇదేంటండి భక్తి యోగం చేస్తే అంత్యస్మరణ ఉండాలంటారు కదా, అంతిమ స్మృతి ఉండాలి, అంత్యకాలంలో నన్ను తలవాలి అని కదా అంటారు, కానీ మరి ఇక్కడ నేనే స్మరిస్తానంటున్నారేంటి అని అడిగిందట అమ్మ. అంటే అది భక్తి యోగంగా చేస్తే. ఇక్కడ భక్తి చేస్తాడు కానీ అది యోగంగా కాదు. నేనే ఉపాయం వీడికి, నన్నే ప్రపత్తి చేసినవాడు, నా మీద ప్రేమ ఉన్నవాడే కదా నన్ను ప్రపత్తి చేస్తాడు. కానీ ఆ ప్రేమ పరమాత్మని పొందిస్తుంది అనే భావన అతనికి లేదు. కేవలము నేనే అతను సర్వరక్షుడిగా నన్నే అనుకుంటున్నాడు. అందువలన నేనే స్మరించి నా దగ్గరికి నేనే చేర్చుకుంటాను అని అంటున్నారు. ఇలాంటి ఆఫర్ ఎవరిస్తారండి అసలు? ఈ సృష్టినంతటినీ కన్న తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళిద్దరూ చెప్పుకుంటున్నారు కానీ ఇలాంటి ఆఫర్ ఎవరైనా ఇస్తారా? నేనున్నాను కదా, ఒక్కసారి స్మరించు చాలు, ఎన్నో సంవత్సరాల తర్వాత అయినా నేను గుర్తుపెట్టుకుని నేను రక్షిస్తాను అని ఇలా అన్న ఒక దేవుణ్ణో దేవతనో పరమాత్మను చూపించండి. పరమాత్మ అంటే కేవలము ఇలాంటి దయ కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే. అది కూడా అమ్మ పక్కనుంటే ఇంకా ఆ మాటకి తిరుగే లేదు. పరమాత్మ ఒక్కడు ఉండి చెప్పిందైనా, అమ్మతో ఉన్న చెప్పిందైనా అది అమోఘము, వ్యర్థం అవ్వదు. అమ్మ పక్కనుంటే మరింత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ మాట నెరవేర్చడంలో కూడాను. అలా ఊజి ముజల్వన్ రువంబోల్ మేకరుత్తు అని ఆ ప్రళయకాలంలో ఎలా అయితే నువ్వు నల్లగా ఉంటావో అలా సృష్టికాలంలో ఎలా నల్లగా ఉంటావో అని మేఘాన్ని చెప్పినట్లుగా ఇక్కడ
సృష్టికాలానికి ముందు ప్రళయకాలం, ఆ ప్రళయకాలంలో వరాహ రూపంలో వరాహ చరమ శ్లోకాన్ని పరమాత్మని అందరికీ అందించాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటుంది ఆండాళ్ తల్లి. పాళ్యందోళుడై పర్పనాభన్ కయ్యిల్ ఆழிపోల్ మిన్ని వలంబురి పోల్. పద్మనాభుడు, ఇక్కడ పద్మనాభుడిని చెప్తోంది. పద్మనాభుడి చేతిలో చక్రం మెరుస్తూ ఉంటుంది. అలాగే ఆయన చేతిలో ఉండేటువంటి ఎడమ చేతిలో ఉండే శంఖము గర్జిస్తూ ఉంటుంది. అలా నువ్వు ఉండాలి అని మన పర్జన్య దేవుణ్ణి ఆజ్ఞాపిస్తోంది. ఇక్కడ పద్మనాభుడు అంటే సృష్టికి మూలమైనటువంటి స్వామిని శ్రీమన్నారాయణుడే అనే విషయం మనకి మళ్ళీ చెప్తోంది. ఆ చేతి యందు చక్రం పరమ కరుణ కలిగినటువంటిది. పరమాత్మ యోగనిద్రలో ఉంటాడేమో కానీ, ఎప్పుడైనా పడుకుంటాడేమో కానీ, ఆ పంచాయుధాలు మాత్రం ఎప్పుడూ పడుకోవండి. ఎప్పుడూ పడుకోకుండా ఈయన ఒక వెర్రివాడు అని అంటే వెర్రివాడంటే భక్తుల యొక్క ప్రేమలో ఒదిగిపోయి ఉంటాడు అని చెప్పి అస్తానే భయసంఖ్య అన్నట్లుగా అవసరం లేని చోట కూడా పరమాత్మకి ఏ ఆపద కలుగుతుందో అని భయపడిపోతూ ఆయన్నే రక్షించాలి అని చెప్పి ఎప్పుడూ అక్కడ ఉండే పంచ ఆయుధాలు కూడా ఇక్కడ మనం ఆయుధాల రూపంలో చూస్తూ ఉంటాం. పరంపదల్లో మాత్రం ఏ ఆపదారాని ప్రదేశం అయినా అక్కడ కూడా వాళ్ళు ఎప్పుడూ ఒక రూపాన్ని ధరించే ఉంటారు. మనం అర్చిరాజ మార్గం ఫోటో చూస్తే అందులో 5 కూడా పంచాయుధాలు కూడా మనుషుల రూపంలో ఉండి, మనకు తెలిసిన రూపం అది కాబట్టి అది వేసుకున్నాం. పైన శిరస్సు మీద ఆ ఆయుధం ఉంటుంది. అలాంటి వారందరూ కూడా పరమాత్మకి ఒక ఆనందం కలిగినా ముందు వీరే ఆనందపడతారు. పరమాత్మకి ఒక దుఃఖం రాకుండా ఎప్పుడూ కాపాడుతూ ఉంటే స్వభావం వీళ్ళకి. అలాగే ఎలా అయితే పద్మనాభుడికి భ్రమ పుట్టాడు అంటే పద్మము నాభియందు కలిగిన స్వామి, సృష్టికాలంలో ఉండే స్వామి, బ్రహ్మగారు ఎప్పుడైతే ఆ తామరలోంచి బయటికి వచ్చారో నాట్యం చేసేది ఎవరండి అంటే ముందు శంఖత్తాళ్వాన్ చక్రత్తాళ్వాన్ ఈ 2 నాట్యం చేస్తారట. ఎప్పుడూ కూడా ఒక చక్రవర్తికి ఒక పిల్లాడు పుట్టాడు అంటే చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు తప్ప డ్యాన్స్ చేయలేడు కదా ఆయన. అలా పరమాత్మ కామ్గానే ఉంటాడు, కానీ ఆయన పరివారం అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే చక్రం చక్కగా ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది ఆనందంతో, అదే సమయంలో ప్రకాశంతో రక్షిస్తూ కూడా ఉంటుంది. శంఖం ఏం చేస్తుంది అంటే గర్జిస్తుంది. గర్జనతోటే శత్రువుల్ని దూరంగా నెట్టేసి పరమాత్మని రక్షిస్తూ ఉంటుంది. అలాంటి శంఖం చక్రాన్ని కూడా తలుస్తోంది మన గోదాదేవి. ఎప్పుడూ కూడా ప్రణవార్థాన్నే చెప్తూ ఉంటుంది శంఖము. స్వామి చెప్పినటువంటి ఈ శ్లోకాలన్నిటికీ కూడా మూలం, వేదానికి మూలమే ఈ గర్జన కదండి, ఓంకారమే కదా. అదే వివరించి కొంచెం ఎక్స్పాండ్ చేసి మనకి చర్మ శ్లోకాలుగా మనకు అర్థమయ్యే విధంగా పరమాత్మ మళ్ళీ అనుగ్రహించాడు. శ్రీకృష్ణ చర్మ శ్లోకము, అలాగే వరాహ చర్మ శ్లోకంగా ఇంకొక చర్మ శ్లోకం చెప్పాడు స్వామి మళ్ళీని. తాషాదేశ అరంగముదైత సరమజై పోల్. ఆలస్యం చేయకుండా వర్షించాలి అని. ఎలా వర్షించాలట పర్జన్యదేవుడు చెప్తోంది. ఆ రాముడు, శ్రీరాముడు, సారంగం అంటేనే శ్రీరాముడు గుర్తొస్తాడు కదా మనకి. ఆయన వింటి నుంచి బాణాలు ఎలా అయితే శరవేగంగా వస్తాయో అలా నువ్వు వర్షించాలి అని చెప్పింది పర్జన్యదేవుడికి. ఇక్కడ సారంగం అంటే గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడే అని అనుకున్నాం. దుష్టులకి ఆయన బాణ వర్షాలు దుఃఖాన్ని కలిగిస్తాయి, సంహరిస్తాయి. ఆశ్రితులపైన ఆయన వేసేది ప్రేమ బాణాలు. దాంతో లొంగ తీసుకుంటాడు కదా, తమ ప్రేమతోటి తన సౌందర్యంతో ఆశ్రితులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాడు. విభీషణుడు వచ్చాడు, శత్రువుకి తమ్ముడు, యుద్ధ సమయంలో వచ్చాడు, అది కూడా సముద్ర తీరంలో వచ్చాడు. వచ్చి శరణండి అని అన్నాడు. నేను విభీషణుని, రావణాసురుని తమ్ముడిని తన అడ్రస్ తనే చెప్పుకున్నాడు. నేను రామచంద్రమూర్తిని శరణు వేయడానికి వచ్చి ఇక్కడ ఆకాశంలో నిలబడి ఉన్నాను, నా మంత్రులతో వచ్చాను. ఈ విషయాన్ని సుగ్రీవా నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పవలసింది అని కబురు పంపించాడు. ఎదురుగుండానే రాముడు కనిపిస్తున్నాడు. వెళ్ళి ఆశ్రయించాడా? వెళ్ళలేదు. భాగవతుల ద్వారా పరమాత్మని ఆశ్రయించాలి అనే ఉద్దేశంతో అక్కడే నిలబడిపోయాడు ఆకాశంలో.
సరే మీటింగ్ ఏర్పాటు చేశాడు రామచంద్రమూర్తి, అందరినీ రమ్మన్నాడు. అందరూ వచ్చారు. ఆ వచ్చిన వారందరూ కూడా విభీషణుడిని మన గోష్ఠిలోకి అంగీకరించాలా వద్దా అనేది అక్కడ చర్చ జరిగింది. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. సుగ్రీవుడు కూడా శత్రు రాజ్యం నుంచి వచ్చాడు, శత్రు సమూహంలోంచి మనం అంగీకరించొద్దు అన్నాడు. కొంతమంది టెస్ట్ చేసి అంగీకరిద్దాం అన్నారు. కొంతమంది ఏదైనా ఒక పని చెప్దాము, ఆ పని చెప్పి అతను చేసిన దాన్ని బట్టి మనము అంగీకరిద్దాము అని అన్నారు. హనుమంతుడైతే ఆయన ధర్మాత్ముడు, నేను వెళ్ళి చూశాను కాబట్టి అంగీకరించవచ్చు అని అన్నాడు. అలా రకరకాల అభిప్రాయాలు చెప్పారు. అక్కడ ఎవరెవరున్నారట మాట్లాడుకునేటప్పుడు అంటే శ్రీరాముడున్నాడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, నలుడు, అంగదుడు, హనుమ, లక్ష్మణుడు, విభీషణుడు వీరందరూ ఉన్నారు. ఇది విభీషణ శరణాగతి ఘట్టము అని అంటారు. ఆ సందర్భంలో వీరి మధ్యనే కదా చర్చ జరిగింది. శ్రీరంగంలో రాపత్తు మండపంలో శరణాగతి మండపం ఒక భాగం. అంటే అది కూడా రాపత్తు మండపం అంటే అమ్మవారి ఉత్సవాలు జరిగే రాపత్తు మండపం అండి. శ్రీరంగనాయకి కూడా రాపత్తు ఉత్సవాలు, పగల్పత్తు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరంగనాయకి అమ్మవారి సన్నిధి ఉండే చోట శరణాగతి మండపం ఉంటుంది మనకి. ఆ శరణాగతి మండపం అంటే రామానుజుల వారు గద్యత్రయాన్ని మొట్టమొదటిసారిగా అక్కడే విన్నవించిన స్థలం. పంగుని మాసం ఉత్తరా నక్షత్రంలో మన శ్రీరంగనాయకి త్రినక్షత్రం రోజున స్వామి ఇక్కడికి వేయించేస్తారు. ఆ మండపంలో సేర్తి మండపంలో వేయించేసి ఉండగా ఇద్దరును రామానుజుల వారు శరణాగతి గజ్జ, శ్రీరంగ గజ్జ, అలాగే వైకుంఠ గజ్జ 3 గజ్జల్ని కూడా విన్నవించిన స్థలం అది. ఈ రాపత్తు మండపాన్ని కట్టించింది మనవాళ్ళ మహామునులు. ఆ శరణాగతి మండపంలో 8 స్తంభాలుంటాయి. ఆ స్తంభాల మీద ఈ శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, నలుడు, అంగదుడు, హనుమ, విభీషణుడు ఉంటారు. ఇలా శరణాగతి చేసిన వాళ్ళని అంటే శరణు అన్నవారిని రక్షించే సమయంలో శ్రీరామచంద్రమూర్తి తన యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తాడు. పరమాత్మపై మన భారం ఉంచడం ఎలా అనే విషయంలో మనం ఇది చర్చించుకున్నాం ఇంతకుముందు మన ఆచార్య రచనలో భాగంగా. నీవాడను అని ఎవరైనా అంటే చాలు, నేను రక్షించి తీరతాను అని చెప్తాడు. రావణాసురుడు కూడా వచ్చినా నన్ను రక్షించు అని వస్తే నేను రావణాసురుడు కూడా అభయం తప్పకుండా ఇస్తాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్వ్రతం మమ. ఒక్కసారి సకృత్ ఏవ, ఒక్కసారి చాలు, తవాస్మి నేను నీవాడని అని అంటే చాలు, నేను రక్షించి తీరడం అనేది నా వీక్నెస్, అది నా వ్రతం. నేనేం చేసేది, అందరికీ సర్వభూతేభ్యో అభయం దదామి. ఒక మనుషులకే కాదు, ఒక తిర్యక్కులకే కాదు, ఒక స్థావరాలకే కాదు, ఏదైనప్పటికీ కూడా నేను నీవాడని అని అంటే చాలు, నేను రక్షించి తీరుతాను. రక్షణ అంటే ఇష్టాయిష్టాలు మారిపోతూ ఉండొచ్చుగాక, కానీ సంసారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు రక్షణ అంటేని. మోక్షార్థి అయితే మోక్షాన్ని కూడా నేను ఇవ్వగల వాడను, ఇచ్చి తీరుతాను. నన్ను నేనే రక్షించుకుంటానండి అని భావం ఉన్న వాళ్ళకి నా అవసరం లేదు కదా అసలు. కానీ నేను నీవాడినయ్యా, నన్ను రక్షించవలసింది అని అడిగితే చాలు, ఒక్కసారి అంటే చాలు, నేను తప్పకుండా రక్షిస్తాను, నేను సర్వరక్షకుడిని అని చెప్తున్నాడు. ఎవరైనా శరణాగతి చేస్తే ఇంక వాళ్ళని పాపిష్టి వాళ్ళు పాపాలు చేసిన వారు అని అనకూడదు. ఎప్పుడైతే శరణాగతి చేశారో, భరన్యాసం చేశారో, భరన్యాసం అంటే వాళ్ళ భారాన్ని నా మీద వేశారో, ఇక నేనే వహిస్తాను ఆ భారాన్నంతా కూడా, నేనే భరిస్తాను. ప్రపత్తి చేసినవాడు ఒక్కసారి తవాస్మి అంటే చాలు, నేను రక్షించి తీరుతాను. ఆ ప్రపన్నుడికి ఇక పాపాలనేవి ఉండవు, సంచితము ఆగామనే కర్మలు ఉండవు. భక్తులకైతే ఇంకా ఆ కొంచెం కర్మ, ప్రారబ్ధ కర్మ ఉంటుందేమో కానీ ప్రపత్తి చేసిన వారికైతే గనక ఆ ప్రారబ్ధాన్ని కూడా నేనే తీర్చేస్తాను. ప్రాణం పోయే సమయంలో తలుచుకుంటేనే రక్షిస్తాను, ఇవన్నీ లేవు. ఒక్కసారి నన్ను ప్రపత్తి చేసిన వాడికి నా వ్రతం ఇది, నేను రక్షించి తీరతాను. నా సంకల్పానుసారం శరణన్నవారిని నాకు ఇష్టమున్నా లేకపోయినా నేను రక్షించి తీరవలసిందే, తప్పదు. మిగతా విషయాల్లో నేను స్వతంత్రుడినేమో కానీ ఈ విషయంలో మాత్రం నేను అస్వతంత్రుణ్ణి. ఇది
ప్రపన్నుడిని రక్షించకుండా ఉండే స్థితి, ఆ శక్తి నాకు లేదు. అందుకే నేను వ్రతం అని అంటున్నాను. వ్రతం అంటే జరిపి తీరతాను అనే నియమం కదా. అలాంటి వ్రతం నాది. ఎవరినైనా కూడా నేను రక్షిస్తాను, రావణాసుడితో సహితంగా అని చెప్పేశాడు. మన భార్య అయినటువంటి సీతది ఇదే కర్తవ్యం, నాది ఇదే కర్తవ్యం అని చెప్పి ఇద్దరి హృదయాన్ని కూడా అక్కడే సుగ్రీవుడు మొదలైనటువంటి వారందరూ సభ తీర్చిన దాంట్లో తన హృదయాన్ని ఆవిష్కరిస్తాడు. శ్రీరామ చరమ శ్లోకం రూపంలో తన హృదయాన్ని చెప్తాడు రామచంద్రమూర్తి. వాழవులగినిల్ పెయ్దిడాయ్, లోకమంతా సుఖించాలని చెప్పి, లోకమంతా ఉజ్జీవించాలని చెప్పి, స్వామి నువ్వు కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు చర్మశ్లోకాన్ని చెప్పావు, శ్రీకృష్ణ చర్మశ్లోకాన్ని. వరాహస్వామిగా ప్రళయకాలంలో వచ్చినప్పుడు కూడా నువ్వు వరాహ చర్మశ్లోకాన్ని చెప్పావు. ఇలా సారంగముదైత సరమజైపోల్, రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు కూడా శ్రీరామ చర్మశ్లోకాన్ని నువ్వు చెప్పావు కదా. ఇవన్నీ ఎందుకు చెప్పావు అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా జీవనం గొప్పదైనటువంటి జీవనాన్ని పొందాలి అనే ఉద్దేశంతో నువ్వు చెప్పావు కదా. నాంగళం మార్గజ్ఞీరాడా మగజిందు ఏలో రెంబావాయ్, మేమంతా కూడా అందులో మునగాలి. అంటే ఆ చరమ శ్లోకాల్లో అర్థం ఏదైతే ఉందో ఆ అర్థం మా మనసుల్లో స్థిరంగా ఉండాలి, అది మాకు అనుష్ఠానంలోకి రావాలి. నువ్వు చెప్పిన విషయాలు మేము ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. అలాంటి స్థితి నువ్వు మాకు కలగజేయవలసింది. మార్గజిని రాడా మగజిందు ఏలో రెంబావాయ్. మార్గజి మార్గం, మార్గజి అంటే అహంకారం అని మొట్టమొదటి రోజే చెప్పుకున్నాం. అటువంటి మార్గజి అహంకారం మాలో నశించిపోవాలి, మేము నీకే చెందిన వారం అనే జ్ఞానం మాకు ఉండాలి. నిన్నే శరణాగతి చేసి ఆ శరణాగతి ధర్మాల్ని మేము పాటిస్తూ ఉండాలి. శరణాగతి చేసి ఇతర మార్గాల్ని అవలంబిస్తే ఆ శరణాగతి నిష్ఫలమైపోతుంది. అలా కాకుండా మా బుద్ధి నీ మీదే ఉండేలాగా నువ్వే చేయవలసింది. నువ్వెన్నో రకాలైనటువంటి శ్రీ సూక్తుల వర్షాన్ని మా మీద కురిపించావు, ఎన్నో అవతారాలు ధరించి వచ్చి చెప్పావు, ఎన్నో రూపాల్లో వచ్చి మాకు తెలియజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఈరోజు మాకు బుద్ధి నీ మీదకి మళ్ళింది. వాటి గురించిన జ్ఞానాన్ని మాకు పూర్తిగా కలిగించు. మా హృదయాల్లో పడేలాగా ఆ అర్థాలు మా హృదయంలో భాసిల్లేలాగా చేయవలసింది. ఈ లోకంతో మేమందరం కూడా, లోకమంతా సుఖంగా ఉంటేనే మేము సుఖంగా ఉంటాం కదా. అందుకని అందరం సంతోషంగా ఉండేలాగా ఆ అర్థాలు మాకు అనుష్ఠానంలో వచ్చేలా చేయవలసింది అని గోదాదేవి ప్రార్థిస్తోంది. స్వోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.